నమస్తే. ఏం పేరు? నా పేరు భగవాన్ దాస్. ఏం చేస్తుంటారు? నేను లోన్స్, మార్టిగేజ్ లోన్స్ చేస్తుంటాను. ఎక్కడన్నా ఉండేది ఎక్కడ? నేను ఇక్కడనే చింతల బస్సులు ఉంటాను. మాది ఆసిఫ్ నగర్, మా కాన్స్టిట్యున్సీ వస్తుంది, నాంపల్లి కాన్స్టిట్యున్సీ. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి సర్వే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి సో ప్రజల అభిప్రాయం ఏందని తెలుసుకుంటున్నాం అన్నట్టు. ఎట్లా ఉందన్న రాష్ట్రంలో ప్రభుత్వం పనితీరు? మీరు అన్ని చూస్తూనే ఉన్నారు. 6 గ్యారంటీలు మొత్తము నీళ్లు కాలుస్తున్నారు. ఒక్కటి లేదు. మహిళలకు స్కూటీ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏవీ లేవు. పెన్షన్ కూడా 2000 నుంచి 6000, 4000 పెంచుతామన్నారు. కేసీఆర్ పెట్టినవే 2000 ఇస్తున్నారు. ఇంతవరకు ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగట్లేదు. హైడ్రా అని చెప్పేసి పేదవాళ్ళ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. మీరు అన్ని రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే హయాంలోనే చాలా బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి ఇంకోటి వాళ్ళకి జరగాల్సిన ఈ సంక్షేమ నిధులు కానీ అన్ని పథకాలు కానీ కరెక్ట్గా అందినాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలో ఇంతవరకు ఏ పథకం లేదు, ఏమీ లేదు. అంటే ప్రజలకి పథకాల విషయంలో ఏమైనా అందజేద్దామన్నా రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు దీనికి? వాళ్ళు ఏరుకోరి తెచ్చుకున్నారు. మళ్ళీ పాత ప్రభుత్వం కూడా రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. అప్పుడు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే మనకు కరోనా వచ్చింది. అలాంటి టైంలో కూడా రాష్ట్రంని బడ్జెట్లు ఉండే విధంగా చూసుకొని ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తూ 1500 రూపాయలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిండు. మళ్ళీ అది ఏ విధంగా చేసిండు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ డెవలప్ అయింది. 10 ఏళ్ళు మంచిగా చేసిర్రు. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి. చేతగాక వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. అంతే. 2-3 రోజుల నుండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద స్కామ్ జరిగింది, కుంగిపోయినాయి అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది కదా. ఏం దాని మీద ఏమైనా అవగాహన ఉందా అన్న? ఒక ఓటర్కి ఏం చెప్తారు? 96,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరుగుతుంది? రేవంత్ రెడ్డి మామనే చెప్పిండు 96,000 కోట్ల ప్రాజెక్టు, అది 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరుగుతుంది? అది అంత తప్పు. ఆయనకు ఏదో ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని కాపాడుకోవాలని చేస్తున్నాడే తప్ప ఇంకా ఏం లేదు. కాళేశ్వరంలో ఇవి అవినీతి అవన్నీ అంటున్నారు కానీ ఏం లేదు. అవినీతి ఉంటే సాక్ష్యాధారాలతో సహా నిరూపించండి. ఎట్లుంటదన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈసారి? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు? 101% ప్రజలందరూ కోరుకునేది అదే. కేవలం కొంతమంది ఎమ్మెల్యేల వల్ల వ్యతిరేకత వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందే తప్ప ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నారు 3 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఊర్లలోనే గెలిచింది, హైదరాబాద్లో అస్సలు గెలవలేదు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అభివృద్ధి హైదరాబాద్లో జరిగింది, బీఆర్ఎస్ పార్టీ చేసింది. తప్పకుండా జిహెచ్ఎంసీ కూడా కార్పొరేటర్ సీట్లు 101% బీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ కూడా ఉంది కదా రాష్ట్రంలో. ఇప్పుడు నెక్స్ట్ అధికారం తెలంగాణలో అంటాం. పోటీ అన్నది ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. కానీ గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటా ఉంది బీజేపీ నాయకులు. సాధ్యమేనా తెలంగాణలో? చూద్దామండి. ఇప్పుడైతే వాళ్ళు 8 వచ్చిర్రు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అట్లాగని బీఆర్ఎస్ కూడా చేసిన పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు, వాటితో ప్రజల ముందుకు వస్తుంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మాత్రం గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తెలంగాణలో ఎంట్రీ ఇస్తా అంటున్నాడు. ఎట్లుంటది పవన్ కళ్యాణ్? దాని ఏముండేదండి ప్రభావం, దాని ప్రభావం ఏముండేది. బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్.